విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ విచారణ వేగవంతమైంది. సంధ్య ఆక్వా కంపెనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సిబిఐ విచారణలో ఆధారాలన్నీ కూడా సంధ్య ఆక్వా సంస్థ వైపే వేలెత్తి చూపుతున్నాయి. ఎలాంటి చెల్లింపు లేకుండానే భారీ షిప్మెంట్ జరగడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిబిఐ అధికారులు. బ్రెజిల్ సంస్థతో సంధ్య ఆక్వాకు ఉన్న సంబంధాలపై సిబిఐ ఆరా తీస్తోంది. యువతను మత్తులో చిత్తు చేస్తోన్న డ్రగ్స్ కేసులో సూత్రధారులు, పాత్రధారులు సంధ్య ఆక్వా యజమానులేనని సిబిఐ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఉన్న బడా బాబులపై కూడా సిబిఐ నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఆపరేషన్ గరుడతో డ్రగ్స్ ముఠాపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తున్నారు సిబిఐ అధికారులు. దీంతో సంధ్య ఆక్వా కంపెనీపై మరింత నిఘా నేత్రం పెట్టారు. కాకినాడ జిల్లా మూలపేట సెజ్ కాలనీలో సంధ్య ఆక్వాటెక్స్కి చెందిన ఓ బస్సు అనుమానాస్పదంగా కనిపించింది. సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బస్సు బయటకు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. బస్సులో ఉన్న పలు అట్టపెట్టెల్లో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్స్, మదర్ బోర్డులతో పాటు ఇతర సామాగ్రి ఉన్నట్టు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్లో ఇస్తారు. నరేష్, చెప్పండి. సో వైపు ఈ షిప్లో వచ్చిన డ్రగ్స్ ఒక ఎత్తు అయితే, ఈ ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్స్, మదర్ బోర్డ్స్ బయటికి తరలించే క్రమంలో కూడా ఒక సమాచారం అందినట్టుగా తెలుస్తోంది సిబిఐకి. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? హరి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖ ఈ డ్రగ్స్ కేసే సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు ఏ సైడ్ నుంచి దర్యాప్తు చేసినా సరే అన్ని వైర్లు కూడా సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ పైపు చూపిస్తున్నాయి. సంధ్య ఆక్వా ఇప్పటికే ఆ ప్రతినిధులు కొంతమంది మీడియా ముఖంగా వచ్చి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా సిబిఐ అధికారులు ఏ కోణం దర్యాప్తు చేసినా సరే అన్ని వైపుల నుంచి కూడా వారే నిందితులుగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు భారీ షిప్మెంట్ 25,000 కిలోల వాళ్ళు చెప్పిన డెడ్ సంబంధించి ఈస్ట్ ఉందో ఆ డెడ్ ఈస్ట్ని ఆర్డర్ చేస్తే కనీసం ఆర్డర్ చేసినప్పుడైనా సరే ఒక శాంపుల్గా కొంతవరకు అమౌంట్ అయినా పంపించాల్సి ఉంటుంది. కానీ అలాంటి అమౌంట్ ఏం జరగలేదు. లేదా షిప్మెంట్ కూడా బ్రెజిల్ నుంచి విశాఖపట్నం సీ పోర్టు చేరుకోవడం జరిగింది, జేఎం బక్షి పోర్టుకు చేరుకోవడం జరిగింది. అప్పుడైనా సరే షిప్మెంట్కి సంబంధించి పేమెంట్ జరగాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి పేమెంట్ అనేది ఇండియన్ రూపీస్లో జరగలేదు, లేదా బ్రెజిల్కి సంబంధించిన అమౌంట్లో కూడా జరగలేదు. ఎక్కడా కూడా ఎటువంటి లావాదేవీలు జరగలేదని ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు ఇంత పెద్ద భారీ షిప్మెంట్ని విశాఖపట్నం తీసుకురావాలని బుక్ చేసుకున్న తర్వాత ఎటువంటి లావాదేవీలు జరిగాయి, మీరు ఏ విధంగా వారిని కమ్యూనికేట్ చేశారనే అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తారు. అయితే మొట్టమొదటిగా విశాఖపట్నంలో 19వ తేదీ సిబిఐ అధికారులు రైడ్ చేసిన తర్వాత షిప్మెంట్లో మొత్తం కంటైనర్కి సంబంధించి కొంతవరకు 20 శాంపిల్స్ తీసుకొని డ్రగ్ టెస్టులు చేయగా 20 టెస్టులు కూడా పాజిటివ్గా వచ్చాయి. ఆ తర్వాత వెంటనే 20వ తేదీ తెల్లవారుజాము నుంచి కూడా కాకినాడ, అదేవిధంగా మూలపేట పోర్టు వద్ద కూడా పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు మరొకసారి రైడ్ చేయడం జరిగింది. సంధ్య ఆక్వాకు సంబంధించిన ఉన్న కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా మనకి ఈ విధంగా రైడ్స్ చేసిన పరిస్థితి కనిపించింది. అదే దీనికి సంబంధించి ఇలాంటి రైడ్స్ చేసే సమయంలో మూలపేట వద్ద ఉన్న సంధ్య ఆక్వాకు సంబంధించిన కార్యాలయం దాడి చేసే సమయంలో ఒక బస్సు బయటకు వచ్చినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ బస్సులో నిన్న మనం గుర్తించినట్లయితే కొంతవరకు కార్యాలయానికి సంబంధించిన హార్డ్ డిస్క్లు, అదేవిధంగా కొన్ని ఫైల్స్ని గుర్తించడం జరిగింది. అంటే ఖచ్చితంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఏదో దాచడానికి ప్రయత్నిస్తారని సిబిఐ అధికారులు గుర్తించడం జరిగింది. హరి. ఓకే నరేష్, సో మొత్తానికి బస్సులో